హాయ్ తెలంగాణ రౌడీస్, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొక్కి సుబ్రహ్మణ్య దర్శనానికి వెళ్ళాము. అలాగే అక్కడి నుంచి ధర్మస్థలానికి వెళ్ళాము. ఎలా వెళ్ళాము, ఎలా దర్శనం చేసుకున్నాం, మాకు ఎలా దర్శనం జరిగింది అన్నది ఇప్పుడు వివరంగా మీకు వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో అందరు చూడండి, వీలైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మీ అందరి కోసం ఇక వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, మా ఫ్రెండ్ ఫోన్ చేయగానే నేను గబగబా మెట్లు దిగేసి బయటికి వెళ్ళేసాను, రెడీ అయ్యి తొందరగా. ఇక నేను డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మేము స్టేషన్కి వెళ్ళాలి. నేను బయ్యప్పనల్లి ఇక్కడ నుంచి మాకు దగ్గరలో ఉంది. బయ్యప్పనల్లి మెట్రో స్టేషన్ నుంచి అక్కడ నుంచి మెరిస్ట్కి వెళ్ళాలి. ఇక మనకి లేట్ అయితే జల్దీగా పోయి బస్ స్టాప్లో నిలబడేసి బస్ కోసం ఎదురు చూశాను. ఇంకా బస్సు కూడా మనకు తొందరగానే వచ్చేసింది. ఇంకా జల్దీ బస్ ఎక్కి ఇంకా బయ్యప్పనల్లి మెట్రో స్టేషన్కి ఇక మనం ఫైనల్గా మెట్రో స్టేషన్కి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి గబగబగా వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్కలేటర్ ఎక్కేసాను. అదే మెట్లు అంటారు మన తెలుగులో. ఇక నేను సీదా పోయి టికెట్ తీసుకున్నాను. ఇక్కడ టికెట్లు ఎట్లా ఇస్తారంటే మనకు డబ్బులు ఇవ్వగానే మనకు ఒక కాయిన్ లాగా ఇస్తారు, ₹1 బిల్ అంత ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇగో ఇదే టికెట్ కౌంటర్. నేను లోపలికి వచ్చేసాను టికెట్ కోసం. ఇక నేను డబ్బులు ఇచ్చేసాను. ₹50 ఇస్తే మనకు ₹20 రిటర్న్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, నేను ఇచ్చిన నోట్ సరిగా ఉందో లేదో చెక్ చేస్తున్నాడు. దాని తర్వాత మనకి టికెట్ ఇచ్చేసాడు. టికెట్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ₹1 బిల్ అంత ఉంటుంది. బట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది అక్కడ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. పొరపాటున మనం ఎక్కడైనా వెళ్ళిపోతే ఇరుక్కున్నట్టే. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తారు, సెకండ్ టైం అయితే మనకి పెట్టరు, ఫైన్ వేస్తారు తప్పకుండా. ఇంకా మనం చక్కగా సీదా లోపలికి పోయి అక్కడ ఉన్న పక్కన ఉన్న ₹1 బిల్ల చూపించేస్తే అది గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ ఓపెన్ అవ్వగానే సీదా మనం గబగబా మెట్లు దిగేసి మన మెట్రో స్టేషన్ ఎక్కడ ఉందో, మన ట్రైన్ ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి నేను నిలబడ్డాను. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. చూస్తుంటారు కదా అందరూ ఎట్లా చక్కగా నిలబడినారు లైన్గా. ఎట్లా పడితే అట్లా నిలబడికే కాదు మన ఊర్లలాగా. సో మనకి రైలు వచ్చేసింది. ఇంకా మనం చక్కగా లోపలికి వెళ్ళి కూర్చోనాల్సిందే. స్టేషన్ రాగానే ₹1 బిల్ల దాంట్లో వేసేసి ఇంకా చక్కగా గేట్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అవ్వగానే మనం బయటికి వచ్చేసాను. ఇక ఇక్కడ నుంచి నేను స్టేషన్ రాగానే మా దోస్తు అక్కడ నిలబడినాడు. వానికి కొంచెం సర్ప్రైజ్ ఉందామని ఇంకెళ్ళ నుంచి వెళ్ళి కొంచెం మాట్లాడుకున్నాను అని. నమస్తే. మా వాడు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఇక రైలు రాగల లోపల కూర్చొని కొంచెం ఫ్రీ అయిపోయాను. నైట్ జర్నీ కాబట్టి ఇంకా పడుకొని తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఇంకా పడుకొని పొద్దున్నే లేచి చూసేసరికి కొక్కి సుబ్రహ్మణ్యంలో వచ్చేసాను. ఇక కొంచెం బయటికి రాగానే ఒక పాట పాడేసి బయటికి వచ్చేసి ఇలా వెదర్ ఎలా ఉందో చూశాను. చాలా చాలా బాగుంది అనిపించింది. ఇక చుట్టూ మొత్తం కొండలు, చెట్లు, పుట్లు ఇవే ఉన్నాయి మనకి. ఇక అందులోనూ చలి మాత్రం భయంకరంగా ఉంది. చలి చంపేస్తుందిరా బాబు. నాకైతే స్వెటర్ గీటర్ వేసుకొని వచ్చినందుకే నాకు ఇంత చలి పెడుతుంది. మా దోస్తు గారు టీషర్ట్ మీద ఉన్నాడు. వాడైతే రాత్రి ఇంకా అయిపోయా సినిమా చూసినాడు రాత్రి అంతా చలికి. సో నాకు ఇంత చలి ఉంటే కూడా నాకు స్వెటర్ వేసుకుంటూ కూడా చలి ఉంది. మా ఫ్రెండ్ స్వెటర్ మీద టీషర్ట్ మీద వచ్చినాడు, ఫుల్ చలి పెడుతుందానికి. సర్లే ఇప్పుడు పోదాంలే, ఎందుకు తొందర పడతాం? 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే ఇంకా అన్ని నుంచి మనకు దొరుకుతుంది కదా. బస్సులు వెళ్ళిపోవచ్చు, తక్కువ డబ్బులు వెళ్ళిపోవచ్చు. బా ఏమన్నా సెలిపెడుతుంది, మొత్తం కొండలే ఉన్నాయి ఇక్కడ. మొత్తం కేరళ అయిపోయింది ఇది. మంగళూరు బాగుంది అబ్బా, వెదర్ బాగుంది. కానీ స్వెటర్ అయితే ఉండాలా, నువ్వైతే వేసుకురాలే. ఎవడో దోత్తు కానీ మాట ఏంటి, ఎవడో వాడు ఎర్రి పుష్పంగాడు ధర్మస్థాలు నిలిచి వచ్చాడు. దేవుడా, చలి చంపేస్తుంది ఇలా. ఇక చూస్తుంటారు కదా ఈ చలి ఎంత భయంకరంగా ఉందో. కాకపోతే మాకు ఇక్కడ వెదర్ బాగా నచ్చింది కాబట్టి ఇంకా మాకు రైల్వే స్టేషన్లో బస్సు మిస్ అయింది కాబట్టి యాక్చువల్లీ ఇక అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ నడవాల్సిందే. అలా నడుచుకుంటే వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళాము. బస్ స్టాప్కి వెళ్ళి కొంచెం టీ తాగి బస్సు కోసం ఎదురు చూస్తున్నాము. అంతలోనే మనకు బస్సు వచ్చేసింది. ఇక సైదా బస్సు ఎక్కి మనము రూమ్కి వెళ్ళాము. ఇక రూమ్కి వచ్చినామని రెస్ట్ తీసుకున్నాయి. ఇంకా మన వల్ల కాదు, కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది అని కొంచెం రెస్ట్ తీసుకున్నాం. రూమ్కి వచ్చినామని కొంచెం ఫ్రీ అయిపోయి ఇక అక్కడ నుంచి మనం స్నానం చేసి బయలుదేరామని ఇక గబగబా స్నానం చేద్దామని వెన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే చివరిలో ఉన్నది మా రూము. ఇక్కడ మేమున్న ప్లేసు.
వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇక ఇక్కడికి వెళ్ళి సీదా పోతే అక్కడ టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి టర్న్ అయితే ఇక అక్కడ మన ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే మనకు 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఇక నేనైతే గబ్బగబ్బా 10 నిమిషాలు రెడీ అయిపోయాను. సో ఫ్రెండ్స్, మంచా అంతా కట్టుకొని రెడీగా ఉన్నా. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా. మా ఫ్రెండ్ అయితే కొంచెం కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, కట్టుకోవడం రావట్లేదు. సో కట్టుకున్న తర్వాత అంతా రెడీ అయిపోయి నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇక చూసుకుంటారు కదా మన వేషాధారణ. ఆ దూసు సినిమాలో ఎన్టీఆర్ లాగా తయారైపోయాను, ఆచార్యలాగా. ఎందుకంటే ఇక్కడ మనం కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఒక పంచ కండువా వేసుకునేలా, ఏదంటే గది బట్టలు వేసుకుని కాదు లోపలికి వెళ్ళడానికి. మంచిగా బ్రాహ్మణులాగా తయారైపోవాలి. ఎందుకంటే వేరే దుస్తులు అయితే లోపలికి అలా ఉండదు. ఇక మీరు పొరపాటున జీన్స్ అట్లాంటివి వేసుకొని పోయినారనుకో మీకు దర్శనానికి లోపలికి అనుమతించరు. ఇక మేము తొందరగా గబగబా నడుచుకుంటూ పోయి ఇంకా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి నాకు కొంచెం ఆనందం ఎక్కువైపోయింది. చూడరు కదా, పోలీసులు కూడా మనకి గట్టిగానే డ్యూటీ చేస్తున్నట్టున్నారు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా. ఇంకొక ముఖ్యమైన విషయము, ఇక్కడికి వచ్చే ఒక 10 రోజుల ముందు మీరు నాన్ వెజ్ మాత్రం తినకూడదు. ఓన్లీ వెజిటేరియన్ ఉండాలి. 10 డేస్ ముందు ఉంచి, అలా ఉంటేనే ఇక్కడికి మీకు రావడానికి యోగ్యత ఉన్నట్లు. ఒకవేళ మీకు పొరపాటున తిని వచ్చినా కూడా మీరు రావడానికి కూడా ప్రయోజనం లేనట్టే, అందుకే చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చే ముందు ఒక 10 డేస్ ముందు నుంచి మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. నాకైతే ఈ గుడి చూసినంతసేపు మన మంత్రాలయం చూస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే సెంటర్లో టెంపుల్, చుట్టుపక్కల ఇలా దర్శనం చేసుకున్నప్పుడు మనకి సరౌండింగ్ ఎలా ఉందంటే సేమ్ మంత్రాలయం లాగానే ఉంది. ఫైనల్గా మాకు దర్శనం చాలా మంచిగా అయిపోయింది. దేవుని కనువిందుగా చూసుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రసాద కౌంటర్ దగ్గరికి పోతే అక్కడ టికెట్ తీసుకోవాలని చెప్పిండు. ఇంకా సీదా పోయి టికెట్ కౌంటర్ దగ్గరికి పోయి లడ్డు కోసం టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని పోయి మనకు లడ్డు కౌంటర్ దగ్గర పోతే మనకి లడ్లు ఇచ్చేసింది ప్రసాదం. ఇక మేము బయటికి రాగానే ఇంకా తెలుసు కదా, బయటికి రాగానే సెల్ఫీల మొత్తం మోగించేసాము. ఫోటోలకి ఇట్లా అన్నీ దిగేసి ఇక సీదా బయటికి వచ్చి పక్కనే ఉన్న హోటల్లో పొలావ్ బజ్జీ అని నాస్టా చేసి మంచిగా అనిపించింది. మస్తుగా ఉంది. ఇక్కడ టిఫిన్ మాత్రం లాగిన్ చేసి బయటికి వచ్చేసాము. ఇక నెక్స్ట్ మన టార్గెట్ ఆది సుబ్రహ్మణ్యానికి వెళ్ళడం. ఇక మనకు కొంచెం పైసలు తక్కువ అయితే సీదా పోయి ఏటీఎంలో పైసలు తీసేసుకున్నాము. జరంసేపు ఆకండి, అతి ముఖ్యమైనది మీకు ఒకటి చూపించాలి, అది మర్చిపోయాను. ఇక్కడే పక్కన ఉన్న ఒకటి మనకి బిలద్వారా అని ఉంది. అంటే మనకి ఆదిశేషుడు ఉంటాడు ఇక్కడ లోపల స్వరంగంలో. ఇటువైపు అటువైపు మనకు స్వరంగం ఉంది. కాకపోతే మనకి అదంతా మనకి దాని విషయాలు మనకు అంత తెలియదు కాబట్టి బయట నుంచే వీడియో తీసేసుకుని పక్కనే ఒక అవ్వ కూడా ఉంది, కాపలా కాస్తుంది. ఈ గుడికి మొత్తానికి ఆ ఆదిశేషుడు కాపలా అయితే ఈ ఆదిశేషునికి అవ్వ కాపలా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక కొక్కే సుబ్రహ్మణ్య దర్శనం కాగానే మేము కొంచెం రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయి ఇంకా 10 నిమిషాల్లో మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. అదే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. ఎండ మాత్రం గట్టి కొడుతుంది. మీరు ఎండాకాలంలో తప్పితే చలికాలంలో వస్తే మంచిది అనిపిస్తుంది నా అభిప్రాయం. ఈ ఎండకి తట్టుకోలేక పక్కన ఉన్న చెరుకు రసం కొంచెం తాగి చల్లబడదామని మేము వచ్చాము. ఇక్కడ నుంచి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గరలోనే ఉంది. దగ్గరగా మనకు ఒక 10 మినిట్స్ పడుతుంది టైము. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్. వెదర్ చాలా బాగుంది, కానీ ఈరోజు చాలా ఎండ మాత్రం భయంకరంగా కొడుతుంది. అందుకే కొంచెం చల్లబడదామని కొంచెం చెరుకు రసం కూడా తాగే మిత్రము. అయినా కూడా మాకు ఎనర్జీ రావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆరో మార్క్ బోర్డులో మనం చూస్తున్నాము. ఇక్కడ ఆది సుబ్రహ్మణ్యానికి దారి మెన్షన్ చేస్తుంది. పైన ఉన్న దాంట్లో ఆది సుబ్రహ్మణ్యానికి దారి స్ట్రేట్ వెళ్ళాలన్నది ఆరో మార్క్ ఉంది. సో మనం అప్పుడు అక్కడికి వెళ్తున్నాము, ఆది సుబ్రహ్మణ్య దేవస్థానానికి వచ్చేసినాం. దగ్గరలోనే ఉంది. ఏ నివాస్ బాబా
ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా ఉంది, అసలు నాకైతే మామూలుగా అనిపించలేదు. ఈ పార్క్, ఇక్కడ దేవుని విగ్రహాలు, చుట్టుపక్కల అంతా చాలా చాలా బాగా నచ్చింది. గుడి బయట ఉన్న కొలను దగ్గర పోయి కొంచెం సేపు కూర్చున్నాను. ఇక్కడ కూర్చుంటారు కదా, ఈ వీడియో చాలా బాగా అనిపించింది. దీంతో ఆడుకోవడం మొదలుపెట్టాను. చూస్తే ఇదే నాతోనే ఆడుకుంటుంది. ఇక దర్శనం అవ్వగానే బయటకు వచ్చాను. ఇక్కడ అంగడి చుట్టూ తిరిగాను. ఏది తీసుకోవాలన్నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి దేవుణ్ణి తీసేసుకున్నాను. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తీసేసుకున్నాను. ఇక సీదా రూమ్ పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది నాకు. ఇంకా నన్ను జనక శక్తి సారీ మళ్ళీ స్టార్ట్ అయిపోయావా? మాకి ప్రాణం పోయింది. ఇప్పుడు నేను అరిసే శక్తి ఓకే మాకు లేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటా బాబోయ్. ఇక మనకి 2 దేవుళ్ళ దర్శనాలు అయిపోయాయి కాబట్టి మనం వెళ్ళాల్సింది ధర్మస్థలకి. ఇక్కడ నుంచి బయలుదేరాం మేము తొందరగా. కాకపోతే మనకి ఎండ మాత్రం భయంకరంగా కొట్టేస్తుంది, తట్టుకోవడం మామూలు కావట్లేదు. ఇక బస్సు ఎక్కి గబగబా వచ్చేసాము ఇక్కడికి ధర్మస్థలకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము వచ్చింది ధర్మస్థలం. మీరు చూస్తున్నది ఇప్పుడు సీదా వెళ్ళి మేము లెఫ్ట్కి టర్న్ తీసుకునేసరికి మాకు ధర్మస్థల యొక్క ముఖద్వారం కనిపించింది. అది కనిపించినామనే మనకు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది. అమ్మయ్య దేవుడా ఎలాగలా వచ్చేసాము అనిపించింది. కాకపోతే మీకు తెలియని ఈ విషయం ఇంకోటి చెప్తాను వినండి. ఇక్కడ నుంచి మేము ఇంకా 1 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలని తెలిసింది మాకు. అది తెలిసినమ్మనే మాకు గుండెలు జారిపోయాయి. దేవుడా ఇంకా ఇంత దూరం నడవాల్సింది అనిపించింది భయ్య. ఇంకా చూడు, ఇంకా మా కథ నడవలేక ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడిపోయాము. ఎలాగోలా ఇంకా తప్పదు కదా అన్నట్టు ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ మనకు శివుడి విగ్రహం కనిపించింది. ఇంకా అక్కడి నుంచి మనము దేవుని మొక్కుకొని సీదా ఫస్ట్ రూమ్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాము. ఇంకా రూమ్ తీసుకుందామని డిసైడ్ అయిపోతే మీకు తెలియని విషయం ఏంటంటే, ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ కానీ ఇల్లు కానీ పెంకుటిళ్ళతోనే ఉంటుంది. మళ్ళీ పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. 99% కట్టెలతో, చెక్కలతో, పెంకుటిళ్ళతో ఇలాగే మొత్తం మీకు కనిపించే ఇల్లులు కానీ వాతావరణం కానీ మొత్తం ఇలాగే కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ధర్మస్థలానికి వచ్చేసాము. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని రూమ్ తీసుకున్నాము. కాకపోతే మాకు ఎలాంటి రూమ్ దొరుకుతుందో అని మాకు కొంచెం టెన్షన్ పడ్డాము. మాకు ఇచ్చిన రూమ్ మాత్రం చాలా బాగుంది. బట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ. ఒకసారి మీకు చూపిస్తాను, ఎట్లా ఉంది చూడండి. మొత్తం పెంకుటిల్లాగా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే చూద్దాము రూమ్ ఎలా ఉందో. మాకు ఇచ్చింది రూమ్ ఇది పెంకుటిల్లాగా ఉంటుంది. మంచిగా అర్థం మొత్తం పెంకుటిల్లు. వ్యూ మాత్రం చాలా బాగా ఉంది. చూడండి, నాకు ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మాకు ఇక్కడ దగ్గరలో కూడా టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇంకో 10-15 మినిట్స్ మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దర్శనానికి వచ్చినాము టెంపుల్కి. సో లోపలికి వెళ్ళి మనం దర్శనానికి దారి తెలుసుకొని నెంబర్ 2 అని ఉంది. ఇక్కడ నుంచి మేము సీదా లోపలికి పోయినాము. ఎంత దూరం ఉందంటే భయంకరమైన దూరం భయ. స్వరంగంలో ఎలా ఉంటుందో అంత దూరం ఉంది భయ. ఇంకా మీకు ఒక విషయంలో చెప్పాలంటే, ఇక ఇది అన్సీజన్ కావడం వల్ల మాకు దర్శనం తొందరగా అయింది. సీజన్కి మట్టుకు అయితే మాత్రం ఒక్కొక్కరికి మినిమం 2 గంటలు 3 గంటలు. ఇంకా ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రం ఒక రోజు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది లోపల. కాకపోతే మనకి ఫోన్, కెమెరా అటువంటి లోపల అలౌ లేదు కాబట్టి దర్శనం మాత్రం చాలా బాగుంది. లోపల మాత్రం దారి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఈ అన్సీజన్ కావడం వల్ల మాకు తొందరగా అయిపోయింది కాబట్టి ఓకే. సీజన్ టైంలో వస్తే మాత్రం చాలా టైం పడుతుంది. దర్శనం మాత్రం చాలా బాగుంది. ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పీస్ఫుల్గా చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడనే ఉండిపోవాలంత బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ పెట్టండి. ఇది దేవుని యొక్క ముఖద్వారము. సో మాకు వే 2 అని ఉంది కదా, ఈ వే 2 అనే దారి నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తే మనం తిరిగి సరైన తిరిగి ఈ టెంపుల్ వెనకాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ దారి నుంచి వెళ్ళి లోపల ఎంట్రీ వచ్చి ఎగ్జిట్ ఇక్కడ నుంచి వస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి కూడా రావచ్చు. ఎగ్జిట్ ఇదే, ఎంట్రీ ఇదే. కాకపోతే లోపల మాత్రం వే చాలా ఎక్కువగా ఉంది.
ఇది అన్ సీజన్ కావడం వల్ల మనకి ఈజీగా తొందరగా దర్శనం అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మాకు దర్శనం కాగానే భయంకరంగా ఆకలేసింది భయ్య. ఎక్కడ తిందామా అని చూస్తూ ఉంటే దారిలో మాకు తృప్తి హోటల్ అని ఒక మంచి హోటల్ కనిపించింది. ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక వస్తే ఇక్కడనే ట్రై చేయండి, ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ నుంచి సీదా లెఫ్ట్ సైడ్ వస్తే మీకు అక్కడనే బోర్డు కనపడుతుంది తృప్తి హోటల్ అని. ఇక్కడ తింటే మాత్రం మనసు కూడా చాలా తృప్తి అవుతుంది, అంత బాగుంటుంది టేస్టీగా. ఇక మేము ఏం చేయాలనో తెలియక ఇక చూసినా కదా ఇక్కడ కూడా మనకి పెంకుటిల్లు లాగానే ఉంది హోటల్ కూడా. ఇక్కడ అంతా ఇలాగే. ఇక ఫైనల్గా మా దోస్తు గారు ఇక మనిషికి 2 పరోటాలు ఆర్డర్ చేసినారు. సో పరోటా తీసుకొచ్చాము ఎలా ఉన్నట్టు టేస్ట్ చూడండి. ఈ లోకమే వండి వాచదానికి వేదికరా సూపర్. వేడి వేడన్నల్లో మిర్చి బజ్జీ వేడి వేడన్నల్లో హోటల్ పేరు ఏమి? తిరుపతి కదా, తృప్తి హోటల్. ఇది ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది. టెంపుల్కి కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇట్లా కిందికి వస్తేనే మీకు కనపడుతుంది. చాలా చాలా బాగుంది పరోటా అనేది. ఇక్కడ ఏదైనా చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా గేంతో తిన్నాక రూమ్కి పోయి కొంచెం విశ్రాంతి తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత రాత్రి 7 గంటలకు అట్లా అన్నప్రసాదం ఉందని తెలిసి మేము బయలుదేరాము. ఇక ఫైనల్గా భోజనానికి కూర్చున్నాము. ఈ మనిషి అయితే మనకు ప్లేట్లు ఇస్తూ ఉన్నవాడు. చూడండి ప్లేట్లు ఎంత కొత్తగా ఉన్నాయి, మన ఇంట్లో కూడా ఎంత కొత్తగా ఉండవు అనుకుంటా. ప్లేట్ చూసినామని మన ఇంటికి తీసుకెళ్ళాలనిపించింది, అంత బాగా అనిపించింది. ఇంకా తొందరగా గబ ప్రసాదం చల్లుకుంటూ వెళ్తున్నాడు. అది కింద పడుతుందా ప్లేట్లో పడుతుందా అని కూడా చూడట్లేదు వీళ్ళు. సేమ్ మన మంత్రాలయంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ భోజన పద్ధతి. ఇక మా తినడం అయిపోయినా కానీ రూమ్కి వెళ్దామని బయలుదేరాం బయటికి. ఇక్కడ చూస్తేనేమో గణనాథుడు మాకు దర్శనం ఇచ్చేశాడు. ఇక్కడ బాగా అనిపించింది. ఇక వెళ్ళి మనము గణనాథుడి ఆశీర్వాదం తీసుకున్నామని దగ్గరికి వెళ్ళాము. ఇది ఫోటో క్లిక్ అవుతుంది ఇట్లా. ఓకే, వీడియో అవుతుందా? ఇక ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత సీదా రూమ్కి పోయి పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోయాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన మొదటి వీడియో కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నేను బాగా ప్రజెంట్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు సపోర్ట్ బాగుంటే నెక్స్ట్ వీడియోకి మనము కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి బాగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.